హాయ్ అండి. ఈరోజు బచ్చల కూర పప్పు చెప్తాను. మనము కుక్కర్లోకి ఒక గ్లాసు కందిపప్పుని ముందుగానే నానబెట్టి ఆ తర్వాత కడిగి ఈ మునిగేదాకా వాటర్ పోసేసి అందులో 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, బచ్చల కూర కడిగి పెట్టుకున్న బచ్చల కూర. ఆకుకూరలు చాలా జాగ్రత్తగా చాలా బాగా కడుక్కోవాలండి. ఉప్పు పసుపు వేసి కడుక్కోండి, ఓకేనా? బిగినర్స్ కోసం చెప్తున్నా. ఇంకా దీనిలో కొంచెం చింతపండు, అలానే ఉప్పు, అలానే కారం, పసుపు, మనకి ఇష్టమైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇంకా దానిలో కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఇది ఎందుకు పెట్టానంటే టిష్యూ పేపరు ఆ పొంగింది ఏదన్నా ఆ పాత్ర అంతా అవ్వకుండా జస్ట్ అలా అని నాకు పొంగలేదు, కానీ ఇది ఒక టిప్ లాగా చెప్తున్నాను. నేను ప్రతిసారి పెట్టుకుంటాను ఇది. ఇంకా బచ్చల కూర పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. కుక్కర్లో అన్నీ వేసాం కదా, ఉడుకుతుందా అనేసి మీకు ఏమన్నా డౌట్ ఉంటే మీ కళ్ళతో మీరే చూడండి. నేను మిక్సీలో కూడా వేసుకోను. చాలామంది పప్పు చేసేటప్పుడు మిక్సీలో వేస్తారంట, నేను మిక్సీలో వేయను. ఇక్కడ నేను ఒకటి చెప్తా. ఇది మనం రుబ్బే ముందు దీనిలో ఉన్న వాటర్ని పక్కన ఇంకొక చిన్న గిన్నెలోకి తీసేసుకోవాలి. రుబ్బేశాక ఇదిగోండి ఇలా ఆ గిన్నెలో, అంటే మనకి ఎంత లూజ్గా కావాలి అనే దాన్ని బట్టి వాటర్ కలుపుకోండి. ఇన్ కేస్ ఆ వాటర్ ఉంటే కనుక చపాతీ పిండికో లేకపోతే మనం రైస్లోకి దేనికైనా కానీ యూస్ చేసుకోవచ్చు. పడబోయినైతే పడబోయొద్దు. ఇక ఒక చిన్న కడాయి తీసుకొని దానిలో తాలింపు గింజలు వేసుకోండి. చాలామంది తాలింపులో పెసరపప్పు, మినపప్పు వేస్తారు, నేను వేయను. మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇంకా ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసేసి కొంచెం ఉల్లిపాయలు ఉంటే 2 ఎండుమిర్చి అండ్ కరివేపాకు అండ్ ఇంగువ వేసుకోండి. ఇంగువ అనేది మనకి డైజెషన్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అయ్యిద్ది అనమాట. ఇందులో నేను కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొంచెం పసుపు కావాలంటే కలుపుకొని, లేదు అని అంటే లేదు. ఇప్పుడు ఈ పప్పులోకి ఆ తిరుగుమాతని తిరిగేసేయండి. టేస్ట్ చాలా బాగుండిద్ది. చపాతీలకైనా, పూరీకైనా, దోశకైనా, ఇడ్లీ అయినా అండ్ నార్మల్ రైస్కైనా కానీ చాలా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఒక్కసారి ట్రై చేయండి, మీరే ఫ్యాన్ అయిపోతారు. నాకు ఈ ప్లేస్లో ఇది బచ్చల కూర ఆకు అనే తెలుసు, ఇంకా వేరే ప్లేస్లో ఏమంటారనేది నాకైతే అస్సలు తెలియదు. సో గూగుల్ చేయండి బచ్చల కూర ఇన్ ఇంగ్లీష్ అని కొడితే దాన్ని బట్టి ఏమొస్తుందో అది చూసుకోండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఇలాంటి బిగినర్స్కి సంబంధించిన కర్రీస్ ఏమైనా కావాలి అని అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి. కొంతమందికి ఫ్లేవర్ ఇష్టం ఉండదు, కొత్తిమీర ఫ్లేవర్ నిజంగానే ఇష్టం ఉండదు, కొంతమందికి చాలా ఇష్టం.